రోగికి, అటు మూర్ఖుడికి, అటు మనలాంటి వాళ్ళకి, ఎంతోమందికి జీవితం అంటే ఇది, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా చదువుకోవాలి, ఇలా ఉన్నతంగా జీవించాలి అని స్వామి రామకృష్ణుల వారు, అమ్మ శారదామయ్య వారు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరించి స్వామి వివేకానందుల వారు చూపించినటువంటి మార్గంలో రామకృష్ణ మిషన్ అనేటువంటి ఒక సంస్థ అద్భుతంగా సేవలు చేస్తూ ఉంది. ఆ రామకృష్ణ మిషన్ శాఖ మన తిరుపతిలో కూడా ఉంది. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను మీకు ప్రతి ఆదివారం వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడానికి, మంచి మానవతా విలువలు నేర్చుకోవడానికి, నన్ను నేను సంస్కరించుకోవడానికి ఉపయోగపడినటువంటి మంచి సంస్థల్లో రామకృష్ణ మిషన్ కూడా ఒకటి. సో అటువంటి రామకృష్ణ మిషన్ ప్రతినిధిగా ఈరోజు మన చైతన్య సార్ ఇక్కడికి విచ్చేశారు. సార్ ఒకసారి వెల్కమ్ సార్ చెప్పండి. ఎలా చెప్పాలి? ఒక్క సండే 2 సండేలు రాకపోతే మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ముదిరికి వచ్చేస్తుంది. A to Z నేర్పించాను నేను. ఏ అంటే ఏమిటి? యాటిట్యూడా యాక్టివిటీనా? బి అంటే వెరీ గుడ్. అట్లా జడ్ వరకు నేర్చుకున్నాం. ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఎక్కడ కనపడినా బండి ఆపేసి బండి చుట్టూ పెట్టుకొని ఎట్లా టైర్లు గాలి పెరగడం. మీరు సండే వస్తారు సార్, సండే వస్తారు సార్. మీలో ఒకరు చెప్తారు సండే రాకపోవడానికి లేదని చెప్పాలా వద్దా? మీలో ఒకరు ఒక 2-3 చెప్పారట, సండే కూడా నిద్రపోలేడు వేసాడు, తెల్లారి 6 గంటలకు వచ్చేస్తాడు అని అన్నారట. నా వరకు వచ్చింది. వాళ్ళ పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టానా? నేను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టారా? అట్లా మరి ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆగిపోయా. వస్తా ఇలాంటి సమావేశాలకు, ఇలాంటి మీటింగ్లకు, ఇలాంటి సాల్వాలకు తీసుకొని వస్తా. నిన్నటి నుంచి కూడా బాగా కష్టపడ్డారని చెప్పారు నాకు. ఉదయం కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చక్కగా చేసుకున్నారు, చక్కగా మాట్లాడారు. ఎండకు బాగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు వచ్చారు, కేక్ కట్ చేశారు, మంచి భోజనాలు తిన్నారు. ఇప్పుడు నేను రాకపోయినా మొత్తం డేటా నా దగ్గర ఉంది. అవునా కదా? 4 గంటల ప్రోగ్రామ్ అంటే అలసిపోయి నాకు పడుకున్నారంటే అయ్యో పాపం బిడ్డలు డిస్టర్బ్ చేసి పడుకున్నాయి అని మీకోసమే సార్ మళ్ళీ 5:30 కోసం వేసుకొని వచ్చాం. కాబట్టి సారు అపారమైనటువంటి జ్ఞానం ఉంది. పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల మీద వృద్ధిచ్చి హార్డ్ వర్క్ బై హార్ట్ చేయించకుండా వాళ్ళని చక్కగా ఆడిపిస్తూ నేర్పించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. మా పిల్లలందరూ కూడా సార్ స్టూడెంట్సే. కాకపోతే ఇక్కడ మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మీరు అందరూ కూడా ఆడపిల్లలు కాబట్టి కష్టం అవుతుందని చెప్పి ఇంకా మీదట కూడా సార్కు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి మీ అందరికీ కూడా అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ సార్ను ఈ స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవం కదా సందర్భంగా ఈ యొక్క మన యొక్క సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ సంస్థలో మనం చదువుకుంటున్నాం కాబట్టి మనము ఉద్దేశించి సార్ మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉన్నాను. చెప్పిన 5 నిమిషాల కల్లా అందరూ వచ్చి లైన్ కాకుండా కూర్చున్నారు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు కూడా ఇంత ఇది లేదనమాట. మనం చూస్తాం కదా, స్పీడ్ పెడితే ఒక 2 నిమిషాలకి ఏమొస్తాయి? వర్షట్టు ఎట్లా పడితే అట్లా వస్తాయా? వరుసగా వస్తాయా? జీవనంలో వాటి జ్ఞానం కూడా మనుషులకు లేదు. అవునా కదా? చాలా చోట్ల ఇలాగా నేను చాలా తక్కువ చోట్ల చూశాను అనమాట. అందరూ అమ్మాయిలే ఉన్నారు, అయినా పెట్టుకోకుండా శ్రద్ధగా కూర్చున్నారు. అంటే మీకు చక్కగా ఇక్కడ నేర్పించబడుతుందనే విషయం అర్థమవుతుంది అనమాట. సరే, ఇంతకీ ఈరోజు ఏంటి అంటే గాంధీ స్వతంత్రం అంటే ఎవడో వచ్చి నువ్వు ఇలాగే బతకాలి అని అనకుండా మనం అందరం కలిసి మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా భవిష్యత్తులో ఉండాలి అని ఆలోచించుకోవడమే స్వతంత్రం. అంతే కదా? అవునా కదా? సర్కస్లు, కోతులు, ఏనుగులు ఇవంటే వాటికి స్వతంత్రం ఉంటుందా? కర్ర పెట్టుకుని ఎలా ఆడిస్తే అలా ఆడుతాయి అంతే. కానీ మనకి ఆ కష్టం లేదు. మనకు ముందర ఉన్న వాళ్ళకి ఆ బాధ ఉన్నది. తెలుసు కదా మీ అందరికీ. గాంధీ తాత వీళ్ళందరూ జైలుకి వెళ్ళడాలు, తుపాకీలతో కాల్చుకోవడాలు ఇవన్నీ జరిగాయి కదా. వేరే వేరే ట్రెడిషన్ లేదు, అంతకుముందు కూడా ఉందన్నమాట. అర్థమవుతుంది? స్వతంత్రం అంటే అందరికీ అర్థమైంది కదా. మనకి నచ్చినట్టుగా మనం బతకగలిగే అవకాశం దొరకడమే స్వతంత్రం.
అది మనం సంపాదించుకున్నామా? ఎందరో మహాత్ములు వాళ్ళు ఫైట్ చేసి మనకి ఇచ్చారు. కానీ అలా వచ్చిన స్వతంత్రాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా అన్నది మనకు మీరు చిన్నవాళ్ళు, బట్ మా వయసులో ఉన్న వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ వయసులో మాకు అలాంటిది ఎవరు చెప్పలేదన్నమాట. ఇలాగ అర్థమవుతుందా? స్వతంత్రంగా మనకి పేరుకి మాత్రమే ఉంది, కానీ స్వతంత్రంగా బతికే అర్హత మనకి లేదు. దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం కరెక్ట్గా మనం. మీరు అలా లేదు. మీలో చాలామంది ఆల్మోస్ట్ 99% అందరూ మీ స్వతంత్రానికి ఉపయోగించుకొని చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం మనం అనుకోవచ్చు, మనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి ఒక కష్టం ఉంటుంది, ఈ అమ్మాయికి ఒక కష్టం ఉంటుంది, ఇప్పుడు నాకు ఒక కష్టం. నా దగ్గరికి ఒక ఇద్దరు చిన్న పిల్లలు వచ్చారు, మా చెల్లి పిల్లలు. కపిల్ తీర్థం తీసుకెళ్ళి మేము మునగాలి అన్నారు. సార్ ఏమో ఈరోజు ఇక్కడికి రావాలి అన్నారు. అది కూడా ఒక రకమైన కష్టమే కదా. ఆ ఇద్దరు పిల్లలు వదిలేసి రావాలా, 25 మంది పిల్లలు మొదలాడా? ఇది నా కష్టం అనమాట. మీకు ఇదేమైనా పెద్ద కష్టం అనిపించవచ్చు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది. ఎవరి కష్టమో వాళ్ళకి పెద్దది. సీతమ్మ తెలుసా మీ అందరికీ? సీతమ్మని ఎవరు తీసుకెళ్లారు మధ్యలో? ఎక్కడికి? లంకలో ఎవరుంటారు జనరల్గా ఎక్కువగా? రాక్షసుల మధ్యలో, ఒక వనం మధ్యలో ఆమె ఒంటరిగా పెట్టేశారు, చుట్టూ కాపలాగా. అది కష్టమా కదా? కష్టమే. అక్కడే ఆ పక్కనే పొలం పక్కన ఒక చిన్న ఎండ్రకాయ ఉంటుంది, పీత అంటే తెలుసా? క్రాప్. అది బయటకు వస్తే దాని తినేట్లో చెట్టు మీద నుంచి ఒక కాకో గ్రద్దో చూస్తాం. సీతమ్మది పెద్ద కష్టమా? రాముడు కాపాడేస్తాడు, తెలుసు కదా. కానీ ఆ పీత గురించి ఎవరు చెప్పలేదే. అందుకే సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అని ఒక సామెత అనమాట. ప్రతి ఒక్కరికి నాదే పెద్ద కష్టం అని మనం అందరం ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కూడా చాలా ప్రాబ్లం, సార్కి కూడా చాలా ప్రాబ్లమ్స్, ఇక్కడికి రావడానికి చాలా ప్రాబ్లం. మీకు మంచి చెప్పాలంటే కొంతమంది పిల్లలు బాధపడుతున్నారు, అది ఒక రకమైన ప్రాబ్లం. అర్థమవుతుందా? సో మీరు ఈ ఒక్క ప్రాబ్లం తీరిపోతే నేను హ్యాపీగా ఉంటానని అనుకుంటాను లేదా? దేవుడా రేపు ఒక్క మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రం మేడం రాకుండా ఉంటే బాగుండు, ఈ స్లిప్ టెస్ట్ ఎలాగైనా తగ్గిపోతే బాగుండు, ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ అయిపోతాను దేవుడా రేపు నుంచి చదివేస్తాను అనుకుంటాం లేదా? కానీ అలాంటి ఎన్ని ఒక్కసారి తగ్గిపోతే చాలనుకుని ఎన్ని జరుగుతూనే ఉన్నాయి. దీని అర్థం ఏంటి? దానికి అంతం అనేది లేదు. చిన్నదో పెద్దదో రకరకాల కష్టాలు ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది. సీతమ్మదేమో ఒక కష్టం, అక్కడ ఉండే పీతదేమో ఇంకొక కష్టం. అది ఆహారం కోసం బయటకు వస్తే దాని ప్రాణమే పోతుంది. సీతమ్మని రావడానికి 1 సంవత్సరం టైం ఇచ్చాడు కదా. అట్లా మనం సమస్యలకి భయపడకూడదు. ఎందుకంటే సమస్యలు లేని వారు ఈ ప్రపంచంలో ఉన్నారు ఎవరున్నా. ఆ సమయంలో మనకి ఆ కష్టం పెద్దదిగా కనబడుతుంది. అవునా? నేను కూడా చిన్నప్పుడు ఒక్కరోజు మ్యాథ్స్ మేడం రాకుండా ఉంటే బాగుంది, బస్సు టైం పెద్దలైపోవాలి అని దేవుడు మొక్కునేదన్నమాట. ఇంకా ఆ తర్వాత దానికోసం ఏడ్చానా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించచ్చు. మీరు చిన్నప్పటి నుంచి వచ్చారు, రకరకాల వయసులో ఉన్నారు కదా. సో మరి ఆ టైంలో ఆ సమస్య పెద్దది కదా, దాన్ని ఎలా ఎదుర్కోవాలి మనం? దేవుడిని ప్రార్థిస్తాం, దేవుడా ఈ సమస్య ఎలాగైనా తీరిపోయేలా చెయ్యండి. ఇంకొకటి, దాన్ని సాల్వ్ చేయగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాం. అవునా? మ్యాథ్స్లో ఏదో డౌట్ ఉంది, పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అడగచ్చు, పెద్ద పిల్లలు టీచర్లు అడగచ్చు. అవునా కదా? ఇలా ఒక్కొక్క సమస్యకి దానికి సొల్యూషన్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళకి వెళ్ళి అడగచ్చు. ఇదొక మార్గం. 3వ మార్గం ఏంటంటే అన్నిటికన్నా సులభమైన మార్గము, చేయవలసిన మార్గం స్వామీజీ చెప్పింది, ఆ సమస్యని ధైర్యంగా నిలబడి ఫేస్ చేయడం. భయపడకూడదు సమస్య వస్తే. అర్థమవుతుందా? సమస్య అంటే ఇప్పుడు ఈ వెనకాల తిరుమల భ్రమం ఉంది. దీని రోజుకి ఎంతమంది ఎక్కుతారు? 1,00,000 మంది ఎక్కుతారు. ఎవరెస్ట్ ఎంతమంది ఎక్కుతారు? 10, ఒక సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే 10 మంది ఎక్కుతారు అంతే కదా. వాళ్ళు అంత పెద్ద కొండ ఎక్కారు కాబట్టే కదా వాళ్ళు గ్రేట్ అయ్యారు. అవునా? అలాగే మనకి ఎంత పెద్ద ప్రాబ్లం వస్తే మనలో ఉండే శక్తి అంతగా బయటకు వస్తుంది. మనం బయటికి రానివ్వాలి. అర్థమవుతుందా? చెట్టు, పుట్ట, కుక్క, నక్క వీటికి మనిషికి తేడా ఏంటి? అవి సమస్య వచ్చినప్పుడు సొంతంగా ఆలోచించలేవు. కుక్క అనుకో అరుస్తుంది, మనిషి మాత్రమే ఏం చేస్తాడు? ఆలోచించి దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలనుకుంటాడు. మీ అందరికీ ఆ తెలివితేటలు ఉంది. టీవీ చూస్తారు మీరు? సినిమా ఏమైనా చూస్తారా? చూపే శ్రీంగారం అనే శ్రీవల్లి అబ్బాయి ఎంతమందికి వచ్చింది ఇక్కడ? సిగ్గుపడకండి, చేతులు ఎత్తండి. ఎంతమందికి 2 లైన్లు వచ్చారు కదా? వచ్చు కదా? చేతులు ఎత్తండి ఒకసారి. నాకు వచ్చు.
అది నేర్చుకున్నాం కదా, ఇంకో 5 సంవత్సరాల తర్వాత నిన్న పాడతామా? మన జ్ఞాపక శక్తి ఉందనే కదా అర్థము. మరి అది మాత్రం ఎందుకు గుర్తుంటుంది? ఉప్పు కప్పురంబు ఇలాంటి చిన్న చిన్న పద్యాలు కూడా ఎందుకు మర్చిపోతాము? ఎవరైనా చెప్తారా? సినిమా మాత్రం మనకి బ్రహ్మాండంగా గుర్తుంటుంది, అవునా లేదా? డైలాగ్తో సహా. పుష్ప అంటే ఎవరు అనుకున్నావా? అందరూ చెప్పారు, అందరూ ఇక్కడ 60 మంది చెప్పారు కదా. మన దేశానికి స్వతంత్రం ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు 2 దేశాలు ఏర్పడ్డాయి, తెలుసు కదా, అవునా కదా? రెండో దేశం పేరు ఏం పేరు? పాకిస్తాన్. వెరీ గుడ్. మరి చాలా కొన్ని మంది నోట్లో తెలిసారా? ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా మన దేశం నుంచి విడిపోయి ఏ దేశం ఉంటుందో మనకు తెలియదు మన గురించి, కానీ పుష్ప అంటే ఫైర్ అనే విషయం మాత్రం మనకు తప్పలేదు. నేనేం చెప్తానంటే, సినిమాలు ఎంత శ్రద్ధగా చూస్తారో అంతే శ్రద్ధగా మిగతా విషయాలు కూడా నేర్చుకోగలిగే శక్తి మీకు ఉంది, అవునా కదా? మీరు సినిమా పాట గుర్తుపెట్టుకొని ఎప్పుడో మీరు పాడగలుగుతున్నారంటే అర్థం ఏంటి? మీ బ్రెయిన్కి గుర్తుపెట్టుకునే శక్తి ఉంది. కేవలం మీరు దానికి చెప్పాలి, ఒరే ఈ లెసన్ నాకు ఇంపార్టెంట్, దయచేసి గుర్తుంటుంది నాకు, మన బ్రెయిన్ చెప్తే చాలు. సినిమాకి చెప్పకపోయినా ఆ పని చేసేస్తుంది, అర్థమవుతుందా? సో ఇప్పుడు పాకిస్తాన్ అని చెప్పారు కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. వాటికి స్వతంత్రం వచ్చింది, కానీ అక్కడ బతకాలంటే ఏ రోజు ఏ పక్క నుంచి ఎవరు వచ్చి చంపేస్తారో తెలియదు. ఒక పూట బతకడమే కష్టం. రేపు మొత్తం నేను నిద్ర లేసినప్పుడు నా బిల్డింగ్ మీద బాంబు పడుతుందో లేదో అన్న పరిస్థితిలో బతుకుతున్నారు. మీకు ఆ భయం ఉందా? మీ అందరికీ రకరకాల కష్టాలు ఉంటాయి, నేను ఒప్పుకుంటా. నాకన్నా మీలో చాలా మందికి కష్టాలు ఉన్నాయి, నేను కాదన్ను, నో డౌట్. కానీ నీకన్నా కష్టాలు పడేవాళ్ళు రేపు పొద్దున్న నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న నిద్ర లేస్తాను క్యాప్టెన్కి ఎంతమంది చెప్తారు ఇక్కడ? రేపు పొద్దున ఈ బిల్డింగ్ మీద బాంబు వేయరు, నేను నిద్ర లేస్తాను ఎంతమంది చెప్తారు? డౌట్ ఉంది మీకు? ఎవరైనా బాంబు వేస్తారు మీ నిద్ర మీద? చేతలేదా? అలాగా కొన్ని వందల దేశాల్లో కొన్ని కోట్ల మంది చిన్న చిన్న పిల్లలు, పేపర్ చదువుతారా? యుద్ధాలు జరిగినప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఎన్నో నెక్స్ట్ నిమిషం వాళ్ళు బతుకుతారు లేదా? పక్కన పక్కన పెడతాం, తర్వాత నిమిషం బతుకుతామో లేదో వాళ్ళ గ్యారంటీ లేదు. అలాంటిది మనకి ఒక అవకాశం దొరికింది, చదువుకోవడానికి దొరికింది కదా, అవునా కదా? ఎందుకు చదువుకోవడానికి అవకాశం లేక మన దేశంలోనే చాలా మంది ఇరుకులు బట్టీలో పనిచేసే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే మీకు మంచి అవకాశం ఉందా లేదా? ఎంతో మంది కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, ఎంతో మంది మనకన్నా చాలా కష్టమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చారు. మనము వస్తాం ఎప్పుడు? మనం ప్రయత్నించాలి, అర్థమవుతుందా? సో దానికి అడ్డం ఎవరు? దానికి హెల్ప్ చేసేది ఎవరు? దానికి అడ్డపడేది ఎవరు? దేవుడా? దేవుడు అందరికీ చెప్పాడు, అరే హ్యాపీ వెళ్ళి బతకండి, నువ్వు ఏం కావాలో నాకు సాధించుకోండి అని చెప్పాడు దేవుడు. దేవుడు కాదు, ఇంకెవరు? టీచర్స్. టీచర్స్ నీకు సపరేట్గా ఇంకోటి సపరేట్గా చెప్తారా క్లాస్లో? మనమే తల్లి. నేను బాగుపడడానికి కారణం ఎవరు? ఫస్ట్ నేనేనా కాదా? నేను నాశనం అవ్వాలంటే కారణం ఎవరు? మనం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా మనమే కాదు. ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి, దానికి నేరుగా చదవాలి. మా అమ్మ నన్ను చదివితే నేను కలెక్టర్ అవుతానా? మా సార్లు చదివితే నేను కలెక్టర్ అవుతానా? ఇలాగ ఎవరు వచ్చి చదివితే నేను కలెక్టర్ అవుతానా? నా ఫ్రెండ్స్, నా అక్క చెల్లి ఎవరు చదివితే నేను కలెక్టర్ అవుతానా కదా? లేదు, నేను చదవకపోతే ఏమవుతాను? నేనే నాశనం అవుతాను. నేను చదవకపోతే మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న వాళ్ళు నాశనం అవుతారా కదా? మనం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా మనమే కారణం. ఎలాగా? మంచి అలవాటు నేర్చుకుంటే బాగుపడతాం, చెడ్డ అలవాటు నేర్చుకుంటే చెడిపోతాం, అర్థమవుతుందా? సో మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఈసారి కొంచెం ఎక్కువ అరగంట ఏదైనా క్లాస్ పెట్టుకుని మాట్లాడుకుందాం. ఏదో ఒక గోల్ ఉంది కదా. నాకు ఒకప్పుడు రకరకాల గోల్స్ ఉండేవి. కలెక్టర్ అవుదాము, కండక్టర్ అవుదాము, బస్ టికెట్లు చింపాలంటే భలే ఇష్టం నాకు. అప్పుడు ఇప్పుడు లాగా లేదు, బస్ టికెట్లు భలే ఉండేవన్నమాట. కండక్టర్ చింపి ఆ పంచి కొడితే అది భలే హ్యాపీ. ఓకే, తర్వాత వంట మాస్టర్ అవ్వాలనుకున్నా కొద్ది రోజులు, ఆ తర్వాత కలెక్టర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఎంతమంది పిల్లలతో వీలైతే అంతమంది పిల్లలతో వెళ్ళి, అర్థమైందా? నా చిన్నప్పుడు నాకు తెలుసుకోవాలన్న విషయాలు వాళ్ళకి చేతనైనంత వరకు చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పట్టుకోవాలి. నేను ఇక్కడికి వచ్చాను, ఎవరు బాబు బయటికి పోంటారు, అవునా కదా? తెలియదు కదా నేను మీకు ఎవరు. అట్లాగే నాకు దీనికి సహాయపడే వాళ్ళు నేను పట్టుకుంటాను. దీనికి ఏం చేస్తే పిల్లలు నేను చెప్పింది కొంచెం శ్రద్ధగా వింటారు అనేదాన్ని నేను కొంచెం నేర్చుకోవాలి. అంటే
అంతే తప్ప నేను ఏమన్నా అందుకే నేను సినిమాలు కూడా ఎందుకు చూస్తానంటే మనకి సినిమాలు చెప్తే బాగా అర్థమవుతుంది పిల్లలకి, అందువల్ల చూస్తాను అనమాట అప్పుడప్పుడు. వెలుతురు తింటది ఆకు, ఆకులు తింటది మేక, మేక తింటది పులి. వెలుతురు తింటది ఆకు అంటే ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ. ఇంగ్లీష్ మీడియం మీరు? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ అంటే తెలుసా? తెలుగు మీడియం ఉన్నారు కదా రామకృష్ణ. సరే ఫోటోసింథసిస్ అంటే పెద్దమ్మాయి మీరు చెప్పండి. ఫోటోసింథసిస్ అంటే తెలీదా? మనకి ఆహారం ఎలా వస్తుంది? చెట్ల నుంచి పండ్లు. చెట్టు ఆకు మీద సూర్యకాంతి పడితే చెట్టు పండు కాయో తయారు చేస్తుంది. తెలుసా? ఇదన్నా తెలుసా? వెలుతురు తింటది ఆకు అంటే ఏంటి? ఆకు వెలుతురు తీసుకొని పండో కాయో. ఆకుని ఏం చేస్తుంది? మేక తింటది, మేకని పులి తింటది. ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అంటే తెలుసా? పుష్ప సినిమాలో ఒక పనికి మాలిన పాటలో కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ గురించి ఫుడ్ చైన్ అనే సైన్స్ 9th 10th క్లాస్లో వచ్చే లెసన్ గురించి చెప్పినాడు అక్కడ. అర్థమైందా? సో ఇలా ఆలోచిస్తాను నేను. అర్థమైంది చెప్పేది? అలాగా నేనేం చేయాలంటే దాని కష్టం నేను చేస్తున్నాను. మీ అందరికి ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది మీ లైఫ్లో. ఏమి లేకపోయినా నష్టం లేదు, పర్వాలేదు. అర్థమైంది? హ్యాపీ ప్రశాంతంగా బతకడమే పెద్ద గోల్ అంతేకన్నా. సో మీ గోల్కి ప్రపంచంలో అందరికన్నా ఒకటే మీకు ఎక్కువ హెల్ప్ చేసేది. మరొక మీకు డౌట్ ఉంటే అర్థంలో వెళ్ళి చూసుకొని కనపడతారు. అర్థమైందా? అర్థం పడేవాడు అర్థంలోనే కనపడతాడు. అర్థమైందా? సో వాడితో జాగ్రత్తగా ఉంటే చాలు. మీరు ఇంకెప్పుడు ప్రపంచం అంతా మీకు అనవసరం. అర్థమవుతుందా? ఒక పని చెడ్డ పని చేసినప్పుడు మనకు తెలుస్తుందా తెలియదా? అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఎవరో. మరి మనం ఇంత పెరిగాము, రే ఈ పని చేస్తే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా నేను పోలీస్ కావాలి, నేను టీచర్ కావాలి, నా లక్ష్యానికి ఇది పనికి రాదనే విషయం మనకు తెలుస్తుందో తెలియదు. అవునా కదా? సో అన్నీ ఒకేసారి మారడం కష్టం. మీలో ఉండే చెడ్డ అలవాట్లు మంచి అలవాట్లు ఒక లైన్లో రాసుకో, పేపర్లో రాసుకోండి, ఎవరికి తెలియకుండా. మంచి అలవాట్లు ఇంకొంచెం పెద్ద చేసుకోండి. మంచి అలవాటు దాన్ని పోగొట్టుకోకండి. చెడ్డ అలవాటు ఉంది, అవి ఒక పక్క రాసుకోండి. ఎవరికి చెప్పనక్కర్లా, ఎవ్వరికి ప్రపంచంలో ఎవరికి చెప్పనక్కర్లా, దేవుడికి కూడా చెప్పనక్కర్లా. దేవుడు వచ్చి మీ ముందు నిలబడినా పక్కన జరిగాయా నా బతుకుని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. వివేకానంద స్వామి చెప్పింది కదా, నీ భవితకు నీవే విధాతవు. తలరాత అంటారు తెలుసా మీకు? తలరాత రాసిన దాని ప్రకారం జరిగితే మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? బ్రహ్మదేవుడు అందరికీ ఒకే తలరాత రాశాడు. నీ రాత నువ్వు రాసుకో అని మన తల మీద రాశాడు. నేను బాగుపడాలనుకుంటే బాగుపడతాం, లేదు నేను నాశనం మనం రాసుకుంటే నాశనమే అవుతాం. అర్థమవుతుందా? సో ఆ చెడ్డ అలవాట్లు ఒక నెలకి నేను ఈ చెడ్డ అలవాటు దాటుతాను, ఈ నెల ఈ మంచి అలవాటు ఇంకొంచెం పెంచుకుంటాను అని మీరే ప్రయత్నం చేయండి. మనకు వచ్చిన స్వతంత్రాన్ని వేరే దేశంలో లేని అవకాశం మనకు దొరికింది. భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం, ఈ మట్టిలో పుట్టడమే ఒక అదృష్టం. రకరకాల సమస్యలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా, నో డౌట్. నాకన్నా మీరు అందరూ గ్రేట్. మీ అంత కష్టంలో నేను ఉంటే ఏమైందో నాకు తెలియదు. అర్థమైందా? నేను చాలా చెడ్డ పనులు చేసి ఎవరెవరో వచ్చి నన్ను హెల్ప్ చేసి ఒరే ఇలా చేస్తే నాశనం అయిపోతారా అని నన్ను బతిమలాడి అడుక్కొని నాకు చెప్తే నేను కొంచెం బాగుపడ్డాను. లేకపోతే ఏ నక్సలైటో రాజకీయ నాయకులు అయిపోయింటాను. ఓకే? సో మీ అందరికీ నా రిక్వెస్ట్, నా ప్రార్థన ఏంటంటే మీకు వచ్చిన మంచి అవకాశాన్ని, మంచి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కష్టాన్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీకే కదా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కష్టం ఉంది, లేని వాడు లేడు. అర్థమవుతుందా? సో మన స్వతంత్రాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని మన జన్మకు సాధన మనం చేసుకుంటాం. క్షమించండి, 5 నిమిషాలు అనుకున్నా కానీ ఏదో చెప్పాను కదా, ఇలా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసుకోలేము అనమాట. ఎక్కువ టైం తీసుకున్నాను, సారీ. థ్యాంక్ యూ. మీరందరూ చాలా ఓపికగా ఇంట్రెస్ట్గా వింటారు. ఒక 5-6 మంది తప్ప మిగతా అందరూ ఏదో ఇంట్రెస్ట్గా వింటారని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. జయరామకృష్ణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్ చెప్పిన మాటలు ఏంటంటే బాగుపడాలన్నా మనమే, చెడిపోవాలన్నా. అందుకే స్వామీజీ వారు అన్నారు, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? దీన్ని ఏమంటారు తెలుగులో? తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? మూడింటిని కలిపి చెప్పండి. హెడ్ ఉండేదానికి మంచి హెడ్ ఎందుకు ఉందంటే మంచి ఆలోచన
ఆలోచనలో ఆలోచించడానికి. హార్ట్ ఎందుకుంది? మంచి ఫీలింగ్స్ కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పాజిటివ్గానే మాట్లాడాలి. హ్యాండ్స్ మంచి పనులే చేయాలి. సో ఈరోజు సార్ చెప్పింది ఏంటంటే మొత్తం సారాంశంలో మంచిగా ఆలోచించి మంచిగా ఫీలింగ్స్ కలిగి ఉండి మంచి పనులు చేస్తే మనం మంచి వాళ్ళగా తయారవుతాం. సో ఈ విషయాన్ని మనకు ఈ మెసేజ్ను స్వామీజీ వారు వీరి రూపంలో ఇక్కడికి పంపించి ఈ శుభ సాయంత్రాన్ని మనందరికీ కూడా తెలియజేసడానికి రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ స్వామి వారి సుకృతానంద మహారాజు గారికి, అదేవిధంగా సుఖస్థానంద మహారాజు గారికి, అదేవిధంగా ప్రతినిధులందరికీ కూడా తిరుపతి రామకృష్ణ శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మన సంస్థ తరఫున తెలియజేసుకుంటూ ఈ చిన్న సమావేశాన్ని మనము చివరిలో స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ బయట జరుగుతుంది. ఎందుకంటే అంతా ఇక్కడ పంచుకుంటే ఏమవుతుంది, క్వాలిటీ కింద పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, చీమలు మనలాగా లైన్లో వచ్చి తినేస్తాయి. కాబట్టి మనము పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలా, మనము పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుభ్రమైన ఆలోచనలు కలిగి ఉంటామని చెప్పి సార్ మాట్లాడిస్తూ మరొకసారి మళ్ళీ కూడా సారు మన యొక్క సంస్థకు వచ్చి వారి జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించి మనల్ని మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి రామకృష్ణ మిషన్ వారి తరఫున ఎప్పుడూ కూడా మనకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమస్కారం. ప్లీజ్ ప్లీజ్ స్వీట్లు అవన్నీ మీకు అరిగిపోతాయి కదా, అందుకే నేను సార్ ఏం చెప్పాను, పుస్తకాలు ఇద్దాం. వివేకానంద స్వామి రామకృష్ణ సార్ తమ జీవితంలో ముఖ్యమైన విషయాలు అర్థమవుతుందా? ఇదో పుస్తకము అందరికీ లైబ్రరీలో పెడతారు, అందరూ చదవాలి. శంకర బొమ్మల పుస్తకాలు, మీరేం భయపడవాలండి, అర్థమైందా? ఇవి పెద్ద పెద్ద మ్యాథమెటిక్స్ ఫార్ములా ఏముంది, బొమ్మలు ఉంటాయి. బొమ్మల కోసమన్నా చూడండి, అర్థమైందా? టైం బోర్ కొట్టినప్పుడు అన్న అదృష్టం మీకు ఫోన్లు లేవు. ఇప్పుడు చాలా మంది తిరుపతిలో ఉన్న పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఏమో మేడం చెప్పి కాదు, నేను పార్లమెంట్ హాస్పిటల్ రెడ్డి కాలేజీలో ఉంటారు. వాళ్ళ కోసం 24 గంటల హాస్పిటల్ డబ్బులు ఇచ్చుకుంటారు. మీ అదృష్టం మీకు ఫోన్ లేకపోవడం. మీరు అనుకుంటారు కదా మాకు ఫోన్లు లేవు. ఇది బాల భక్తులు చిన్నప్పుడే భగవంతుని గురించి ఎక్కువ ఆలోచించుకున్నా మనకి భగవంతుడు ఎక్కువ అవసరం లేదు, అర్థమైందా? మనమే మనకి భగవంతుడు. రాముడి కథ ఎవరు? రామకృష్ణుడు. వివేకానంద స్వామి తెలుసు కదా మీ అందరికీ, వాళ్ళ గురువు అనమాట, మా ఇష్ట దైవం. నాకు అందరికన్నా ఈయన వల్లే నేను మారాను, అర్థమైందా? అందరి దేవుళ్ళలో ఉండే మంచి, ఇప్పుడు చెప్తున్నాను అలాగే అన్ని దేవుళ్ళు ఉండే మంచి లక్షణాలు ఉన్నా ఒక అవతార పురుషుడు అనమాట ఈయన, అర్థమవుతుందా? మీరు ఏ దేవుడైనా కొలవచ్చు. ఓకే, ఈయన జీవితంలో చిన్న పిల్లలకి ఆయన జీవిత కథ అనమాట. మంచి పుస్తకాలు చదవండి, మీకు నచ్చితే ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఈసారి తెచ్చిస్తాను. ఎవరన్నా నెక్స్ట్ ఈ 5 పుస్తకాల్లో ఒక 5 నిమిషాలు, నెక్స్ట్ నేను ఎప్పుడన్నా వస్తే ఒక 5 నిమిషాలు మీరే మాట్లాడు, ఇందులో మీకు నచ్చిన విషయం ఎవరైనా మాట్లాడతారా? నేను వచ్చేటప్పుడు రిక్వెస్ట్ చేశాను, సార్ పిల్లలందరికీ పుస్తకాలు ఇద్దాం సార్, లడ్లు తినేస్తారు, వాళ్ళు ఆల్రెడీ కేకులు తినేస్తారు, మిక్చర్లు తినేస్తారంటే పాపం అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి పుస్తకాలు ఇస్తారు. ఓకేనా? రైట్. సో నౌ ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ వెళ్ళి బయట కూర్చోండి అమ్మా. ఫస్ట్ లైన్ లైన్గా వెళ్ళి బయట కూర్చోండి.